కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం గోర్స సీతారామస్వామి దేవస్థానంకి చెందిన 19.92 ఎకరాల భూములు ఇంకా కబ్జాదారుల చేతుల్లోనే ఉన్నాయి. వీటిని 34 మంది ఆక్రమించారని, ఖాళీ చేయిస్తామని దేవాదాయ శాఖ అధికారులు 4వ తేదీన ప్రకటించినా ఖాళీ చేయించకపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో గోర్సా గ్రామ ప్రజలు ఆ గ్రామంలో ధర్నా చేశారు. అనంతరం వారు కాకినాడ కలెక్టరేటుకు చేరుకున్నారు. అక్కడ తిరిగి ఆందోళన నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డిఆర్ఓ వారితో చర్చలు జరిపారు. ఆలయ భూముల వివాదాన్ని సీతారామస్వామి దేవాలయ భక్తుడు కామేశ్వరరావు మీడియాకు తెలిపారు. కోర్టు ఆదేశించిన ఆక్రమణదారులను అధికారులు తొలగించడం లేదని విచారం వ్యక్తం చేశారు. నా పేరు కామేశ్వరరావు అండి. మా దేవాలయ భూమి గురించి పలు దఫాలుగా 2008, 2012, 2014లో కూడా ఈ భూమి అంతా దేవాలయంది అని కోర్టులు కూడా తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సార్. ఆ తీర్పుల సందర్భాన్ని బట్టి ఈ రోజు అందరూ కూడా మళ్ళీ ఇవి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి భూములు తప్పకుండా, ఇంకా ఏ విధమైన అవకాశం కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు అని ఏసీ గారు చెప్పడం వల్ల కలెక్టర్ గారి సమక్షంలో మీకు డేట్ నిర్ణయిస్తా అని చెప్పి ఏసీ గారు ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చారు సార్. అందువల్ల మేము ఎంతో ఉత్సాహంతో మొత్తం అందరూ కూడా హిందూ ధర్మ చైతన్య పరిచయలాగా అందరూ కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగిందండి. త్వరితగతిని డేట్ ప్రకటిస్తారని కోరి ప్రార్థిస్తున్నామండి.